ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క నూతన దినము ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అవును, గత రాత్రే ఈ దినము చూడక మరి మరణించిన వారు, గతించిపోయిన వారు ఎందరో భూమిపైన ఉండగా నీవు నేను మనందరం సజీవులుగా ఉండి దేవుణ్ణి స్తుతిస్తున్నామంటే మనం ధన్యులం కాదా? ఆయన అత్యంత కృపను బట్టి, ప్రేమను బట్టి మాత్రమే ఈ ఉదయకాలం మనము సజీవులుగా మన సజీవుడైన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. అనుదినము ఆయన మనలను తట్టి లేపుతూ, ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ ఉన్నాడు. నేను నిన్ను ఆదుకుంటాను, నీకు సహాయం చేస్తాను, భయపడుకు అని వాగ్దానం ఇస్తున్న దేవాతి దేవుని యందు సంతోషముతో, సమాధానముతో ఈ దినచర్యను ఆరంభించు. మరి మన ప్రత్యక్షపు వాక్కును ఈ ఉదయకాలము ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనమును చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక యుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయ్యుందును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆనాడు మోషే గొప్ప నాయకుడు. ఇశ్రాయేలు ప్రజలను 20 లక్షలు పైగా ఉన్న ప్రజలను శక్తివంతముగా గొప్ప నాయకత్వపు విలువలతో ప్రభు మోషేకు దైవ జ్ఞానమును అనుగ్రహించి మరి ఒక చక్కని నాయకుడిగా నడిపించిన మోషే మరణించిన తరువాత మరి యెహోషువ ఆ స్థానంలో నిలబడ్డాడు. ప్రభు ఎన్నుకున్నాడు. యెహోషువ అంటూ ఉన్నాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా నేను తోడై ఉంటానని వాగ్దానం ఇస్తూ ఆయన అంటున్న మాట, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలువలేడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప వాగ్దానం, ఎంత గొప్ప శక్తి కలిగిన మాట. ఏ మనుషుడు, ఏ శత్రువు కూడా నీ ఎదుట నిలువలేడు. నిన్ను చూస్తే పారిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువకు ఇస్తున్న వాగ్దానం ఈ ఉదయకాలం ఆయన నీకు కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానాలన్నీ మన కొరకే. ఆయన మన కొరకే వీటిని అనుగ్రహించి ఉన్నాడు. ఆయన ఆ దినమున ఆ భక్తుడిని బలపరిచిన రీతిగా నేను నిన్ను కూడా బలపరుస్తాను. మోషేకు తోడై ఉన్నట్లు, యెహోషువకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను. నీ ఎదుట ఏ మనిషి కూడా, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేడు. నిన్ను హతమార్చాలి, నిన్ను అంతమొందించాలి, నిన్ను నష్టపరచాలి, నిన్ను గాయపరచాలి అని ఎవరైతే నీ విషయంలో నిర్నిమిత్తముగా శ్రమకు గురి చేస్తున్నారో వారు నీ ఎదుట నిలవలేరని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను అని. ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవాతి దేవుడు ఈ క్రింద వచనాల్లో అంటూ ఉన్నాడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని ఎదుట మన ప్రవర్తన చక్కగా ఉండాలి. ఆనాడు దివారాత్రులు దేవుని యొక్క మరి వాక్యమును ధ్యానించిన వ్యక్తి ఏ కట్టడ, ఆయన ఇచ్చిన ఏ ఆజ్ఞలను కూడా నీవు మీరకూడదు. వాటిని నువ్వు అనుసరించాలి. ఏ ఆజ్ఞ నువ్వు పాటించకుండా, అనుసరించకుండా తప్పిపోతే గనుక నీవు నష్టాన్ని, అవును, శత్రువులకు ఆయన అప్పగిస్తాడు. చూడండి, యెహోషువ అనుభవంలో యెరికో పట్టణం మహాఘోరమైన పట్టణం, శాపానికి గుర్తుగా ఉన్న పట్టణం. శపితమైనది ఏది మీరు ముట్టకూడదు అని ఆయన మరి ఆజ్ఞాపించాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు యెహోషువ సైన్యం, ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా యెరికో గోడల చుట్టూ తిరుగుతూ ఉండగా 7 దినములు స్తుతి చేస్తూ, మరి ఏ వ్యక్తి కూడా మరి వారి చేతితో ఏమి కూల్చకుండా స్తుతుల మూలంగా దేవుని యొక్క శక్తిని బట్టి యెరికో గోడలు కూలిపోతాయి. ఆ యెరికో పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కూడా, ఏ మనిషి కూడా వారి ఎదుట నిలువకుండా ఆయన నశింపచేశాడు. పారిపోయారు, వారి ప్రాణాలను కోల్పోయారు. దేవుని బిడలకు ఆయన అంటున్నాడు కదా, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఒకవేళ నిర్నిమిత్తముగా శ్రమకు మరి గురి చేయబడుతూ ఉన్నావా, ఆయన అంటున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. యెహోషువతో అంటున్నాడు, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు. ఈ ఉదయకాలం నీతో కూడా అంటూ ఉన్నాడు. అయితే మనము చేయవలసినది ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన మాటలను అనుసరించి మనము జీవించాలి. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు అంటున్నాడు భక్తుడు.
అవును ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగుగా ఉన్న ఆయన వాక్యము, అవును, మనము మన మార్గమును తప్పిపోకుండా ఆయన వాక్యపు వెలుగులో మనము సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ లోక మాలిన్యం, లోకంలో వెళతాం, దినచర్యను ఆరంభించి లోకస్తులతో అనేకమైన మాటలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థము వెళ్ళకూడని స్థలాలు, చేయకూడని పనులు ఒకవేళ చేస్తున్నట్లయితే ఆయన అంటున్నాడు, మరి నీ ఎదుట ఏ మనిషి కూడా నిలువ నేరడు అంటున్నాం. మరి దేవాతి దేవుడు యెరికో పట్టణం మీద వారికి గొప్ప జయాన్ని ఇచ్చాడు, కానీ తర్వాత హాయి పట్టణాన్ని ఎదుర్కోవాలి. హాయి పట్టణం చాలా చిన్న పట్టణం, కానీ అక్కడ వారికి ఒక శోధన ఎదురైంది. మరి వారికి అక్కడ ఒక బాధకరమైన పరిస్థితి, ఓటమి కలిగిన పరిస్థితి ఎదురైంది. చిన్న పట్టణం హాయి, 2-3 వేల మంది వెళ్తే సరిపోతుంది, అందరూ అవసరం లేదు అని సైన్యం అంతా కూడా ఆగిపోయి చిన్న పట్టణం చాలా సునాయాసనంగా జయించవచ్చు అని వెళ్ళారు. కానీ అక్కడ ఓటమి ఎదురైనది, పారిపోవలసి వచ్చినది, ఎంతో మంది హతమైపోయారు. మరి యెహోషువ అంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో, మరి ఎంతో దుఃఖపడుతూ, వేదన పడుతూ, ఏంటి ప్రభువా ఈ అవమానం, ఏంటి ప్రభువా ఈ దుఃఖం, ఏంటి ప్రభువా ఈ ఓటమి, అన్యరాజులు ఇతర రాజులకు తెలిస్తే ఎలా ఉంటుంది మా పరిస్థితి అని దిక్కుతోచని పరిస్థితి, ఎంతో పరితాపంతో ప్రార్థన చేస్తూ ఉంటాడు యెహోషువ. అవును, గొప్ప మహాపట్టణమైన యెరికో పట్టణం మీద ఎంతో సునాయాసనంగా దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చినప్పుడు ఈ హాయి పట్టణం మీద ఇవ్వగలడు. కానీ అక్కడ ఆజ్ఞను అతిక్రమించారు, ఆయన కట్టడలను గైకొనుటలో తప్పిపోయారు. అందుకే ఆ ఓటమి. ఈ ఉదయకాలం నీ జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటూ నీ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న వాటికి రాజీ పడిపోతా ఉన్నావా? లోకముతో చిన్న వాటికి కమిట్ అయిపోతా ఉన్నావా? ఈ లోకములో దేవుని ఎదుట మరలా దేవుని దగ్గరకు వచ్చి అంటూ ఉంటారు, దేవా మాకేంటి ఓటమి? మన లోపాలు సరి చేసుకోకుండా, మన తప్పులు సరిదిద్దుకోకుండా, ఎక్కడైనా నేను దేవునికి ఆయాసకరంగా ప్రవర్తించానేమో అని వాక్యపు వెలుగులో సరిదిద్దుకోకుండా దేవుని మీద నిందలు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ఆకాను చేసిన పాపానికి ఆకానుతో పాటు తన కుటుంబీకులందరూ కూడా నశించిపోయారు ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కట్టడలను అనుసరించుటలో జాగ్రత్తగా యెహోషువతో చెప్తూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం వచనాలు పరిశీలన చేసినట్లయితే, నేను మోషేకు తోడైనట్టు నీకు తోడై ఉంటాను, నీ ఎదుట ఏ మనుషుడు కూడా నిలవలేడని ఉదయకాలం నీకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. అవును, హాయి పట్టణం నుంచి పారిపోయి వచ్చారు వారు ఆజ్ఞ అతిక్రమించిన దానిని బట్టి. ఒకవేళ దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నావా, ఆయన నీకు గొప్ప జయాన్ని, నీకు ఓటమి పాలు అవసరం లేదు, నువ్వు వెనక్కి తిరిగి రానవసరం లేదు. నీవు ముందుకే పయనించాలి, గురి యొద్దకే నీవు పయనించాలి. లోకముతో, అపవిత్ర కార్యాలతో, అపవిత్ర సంబంధాలతో మరి నీవు పొత్తు పెట్టుకోకుండా, అవును, నీ సమయాన్ని వెచ్చించకుండా, నీ ద్రవ్యాన్ని వెచ్చించకుండా దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను గైకొను. ఆయన నీ ఎదుట ఏ శత్రువును కూడా లేకుండా ఆయన హతమార్చగలడు. ఆయన నిన్ను ఎన్నడూ ఓటమి పాలు చేయడు. యెరికో పట్టణంలో జయమిచ్చిన దేవుడు హాయికి ఎందుకు జయమివ్వలేదు? ఆజ్ఞ అతిక్రమించారు. ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా ఆజ్ఞను అతిక్రమించి ప్రవర్తిస్తున్నారా, దేవుని ఎదుట ప్రార్థన చేయి విడుదల కొరకు. నీ ఎదుట ఏ మనిషి కూడా నేరడు అని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉండగా, ఆయన నీకు తోడై ఉన్నానంటూ ఉండగా సంతోషంతో ప్రభువుని గణపరచు. ఈ వాగ్దానాన్ని పొందుకొని, ఈ ఆశీర్వాదాన్ని పొందుకొని, అవును ప్రభువా నీ కట్టడలు నేను అనుసరిస్తానయ్యా, నా జీవితంలో నిన్ను గణపరుస్తానయ్యా, నీకు ప్రాధాన్యత ఇస్తానయ్యా అని ప్రభువుని గణపరచు. ఇటు కృప, ఇటు ఆశీర్వాదం ప్రభు మనకి మెండుగా అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు నాయనా. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడ్డలతో మరి ఒక పర్యాయం నీవు మాట్లాడినావు. అవును ప్రభువా, నీ ఎదుట ఏ మనిషి కూడా నేరడు. అవును ప్రభువా తండ్రి, అటువంటి గొప్ప వాగ్దానం, అటువంటి శక్తి కలిగిన మాట, నేను మోషేకు తోడైనట్లు నీకు తోడై ఉంటాను. అవును ప్రభువా, నీ బిడ్డలకి తోడై ఉండే దేవుడు, నీ బిడ్డలు నడవలసిన మార్గాన్ని నీవు చూపించే దేవుడు, గురికి గమ్యానికి చేర్చే దేవుడు నీవు ఒక్కడవే తండ్రి. నీ బిడ్డలకు కలిగి ఉన్న పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీవు ఒక్కడవే. ఏ సమయంలో ఎక్కడ నీ ఆజ్ఞలను మీరినారో, నీ ఆజ్ఞలను అనుసరించలేదో, నీ వాక్యపు వెలుగులో సరిదిద్దుకొని, నీ కృపను, నీ దయను కోరుకొని, నీ శక్తి కలిగిన ఆశీర్వాదాలను, వాగ్దానాలను పొందుకొని
శాంతి సమాధానముతో నెమ్మదితో వారి జీవితాలు ముందు కొనసాగించాలి. లోకానికి పాపానికి రాజీ పడకుండా, అపవిత్ర కార్యాలకు, అపవిత్ర ఆలోచనలకు, మాటలకు రాజీ పడకుండా నీ ఎదుట తండ్రి చక్కగా ప్రవర్తించినట్లయితే, అవును ప్రభువా తండ్రి నీవెంతో గొప్ప ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తానంటున్న దేవుడు, మెండైన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తానంటున్న దేవుడు. అటు రీతిగా నీ బిడ్డలను ధైర్యపరచండి. గొప్ప గొప్ప విషయాల్లో జయమిచ్చి చిన్న వాటిలో బిడ్డలు ఓటమి పాలయ్యారంటే కారణం ఆజ్ఞను అతిక్రమించారేమో, నీకు ఇవ్వవలసిన సమయాన్ని దొంగిలించారేమో. నీ బిడ్డలను దర్శించండి, బలపరచండి, విడిపించండి, కాపాడమని, కృపచూపమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.